గుహుడు ఎంతటి రామభక్తుడో తెలుసా? భరతుడు అరణ్యంలో ఉన్న రాముణ్ణి చేరుకోవడం కోసం అయోధ్య నుండి లక్షలాది సైన్యంతో బయలుదేరుతాడు. వాళ్ళందరూ గంగా నదిని చేరుకుంటారు. అప్పుడు వాళ్ళను చూసి గుహుడు తన బంధువుల్ని సైన్యాన్ని పిలిచి, భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా ఉండొచ్చు, లేదా రాముణ్ణి లక్ష్మణ్ణి సంహరించడానికి కోసమైనా వచ్చి ఉండాలి అని చెప్తాడు. రాముణ్ణి మనం రక్షించుకోవాలని గుహుడు చెప్తాడు. భరతుడితో వచ్చిన సైన్యాన్ని మనం ఎదిరించలేం, కాకపోతే వాళ్ళందరూ మన సహాయం లేకుండా గంగను దాటలేరని, అందుకనే 500 పడవల్ని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చేయండి అని చెప్పాడు. ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకుని ఆయుధాలు పట్టుకుని నిలబడండి అని చెప్పాడు. అప్పుడు గుహుడు భరతుడి దగ్గరికి వెళ్లి రాముని సంహరించడానికే వచ్చి ఉంటాడేమోనని తెలుసుకుంటానని చెప్పాడు. ఒకవేళ భరతుడు రాముని సంహరించడానికే వస్తే గంగను దాటిస్తామని చెప్పి పడవ ఎక్కించి గంగ మధ్యలోనే ముంచేద్దాము అని తన సైన్యానికి గుహుడు చెప్తాడు. అప్పుడు గుహుడు భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గుహుడు భరతుడిని, నువ్వు రాముని సంహరించడానికి వచ్చావా లేదా కలుసుకోవడానికి వచ్చావా అని అడుగుతాడు. అప్పుడు భరతుడు గుహుడు యొక్క అమాయకత్వం తెలుసుకొని, నేను రాముని కలుసుకోవడానికే వచ్చాను, నేను ఇంత సైన్యం ముందు నా అన్న రాముడికి రాజ్యం ఇవ్వడం కోసమే నేను వచ్చాను అని భరతుడు చెప్తాడు.